కోల్కతా వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కి అందరూ వర్షం వస్తుంది అనుకున్నారు. అవును బాస్, వర్షం వచ్చింది. నేను కూడా చూసా. కాకపోతే ఈ వర్షంలో చినుకులు పడలేదు. విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ బ్యాట్ నుంచి 4లు 6లు పడ్డాయి. ఈ ఐపీఎల్ లో ఎక్కువ పరుగులు కొట్టిన వ్యక్తి అతడు. ఈ ఐపీఎల్ లో ఎక్కువ సెంచరీలు చేసిన వ్యక్తి అతడు. ఈ ఐపీఎల్ లో ఒక సీజన్ లో ఎక్కువ పరుగులు సాధించిన వ్యక్తి అతడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ఐపీఎల్ అనే రాజ్యానికి రాజే అతడు. అతడు కాకపోతే ఇలాంటి ఇన్నింగ్స్ ఇంకెవరు ఆడతారు? అతడు కాకపోతే ఇలాంటి విధ్వంసం ఇంకెవరు చేస్తారు? నేను ముందే చెప్పా, ఇన్ని రోజులు చూసిన విరాట్ కోహ్లీ ఒక ఎత్తు అయితే ఇక నుంచి చూడబోయే విరాట్ కోహ్లీ ఇంకొక ఎత్తు అని. నేను ఎలా చెప్పానో అలానే చేసి చూపించాడు. ఈ రోజు స్టార్టింగ్ నుంచే అగ్రెసివ్ ఇంటెంట్ తో బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్ చేస్తూనే ఆడాడు. బ్యాక్ టు బ్యాక్ 6లతో చెలరేగాడు. మొత్తం మీద 36 బంతుల్లో ఏకంగా 59 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి ఆర్సీబీ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు మన కింగ్ ఆఫ్ క్రికెట్ విరాట్ కోహ్లీ. 175 పరుగుల టార్గెట్ ని కేవలం 16.2 ఓవర్స్ లోనే ముగించేశారంటే మీరే అర్థం చేసుకోండి ఎలాంటి బ్యాటింగ్ ఆడారో. ఆర్సీబీకి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో చెప్పుకోదగ్గ రికార్డ్స్ లేవు. అలాంటి ఈడెన్ గార్డెన్స్ లోనే కోల్కతా టీం ని కొడితే ఎలా ఉంటుందో తెలుసా? చాలా సమ్మగా ఉంటుంది. మొదటి మ్యాచ్ లో వాళ్ళ సొంత గడ్డకు వెళ్లి వాళ్ళనే ఓడించారు. కోల్కతాలో ఆర్సీబీ అనే ఎర్ర జెండా రెపరెపలాడేలా చేశారు. విరాట్ కోహ్లీ అలా ఆడుతుంటే విరాట్ కోహ్లీకి ఏమాత్రం నేను కూడా తీసిపోను అని మరోవైపు నుంచి ఫిల్ సాల్ట్ కూడా విధ్వంసం చేశాడు. ఈ మ్యాచ్ అయిపోయాక కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే ఆలోచించుంటుంది, వీళ్ళ ఆక్షన్ లో మేము వదులుకొని చాలా పెద్ద తప్పు చేశామని. ఫిల్ సాల్ట్ గ్రీస్ లో ఉన్నంతసేపు 6లు 4లతో సునామీ పుట్టించాడు. ఇక ఐపీఎల్ లోని ఫస్ట్ మ్యాచ్ లో న్యూ కెప్టెన్స్ తో ఆర్సీబీ టీం అండ్ కేకేఆర్ టీం బరిలోకి దిగారు. ఫస్ట్లీ ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక ఫస్ట్లీ బ్యాటింగ్ ఆడడానికి వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ ఫస్ట్ ఓవర్ లోనే పెద్ద దెబ్బే పడింది. క్వింటన్ డీకాక్కి ఆల్రెడీ ఒక ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వచ్చినా కూడా దాన్ని ఏమాత్రం యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఫస్ట్ ఓవర్ లోనే హేజల్వుడ్ క్వింటన్ డీకాక్ వికెట్ తీసుకున్నాడు. ఇక తర్వాత వచ్చాడు బాస్, 1 డౌన్ లో కెప్టెన్ ఆఫ్ కేకేఆర్ అజింక్య రహానే. లిటరలీ రహానే గ్రీస్ లో ఉన్నంతసేపు స్కోర్ బోర్డ్ అమాంతంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఒకవైపు సునీల్ నారాయణ్ స్లోగా ఆడుతున్నా ఇంకోవైపు రహానే మాత్రం ఆర్సీబీ బౌలర్స్ పై రెచ్చిపోయి ఆడాడు. రహానే తన అగ్రెసివ్ బ్యాటింగ్ తో కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కోల్కతా స్కోర్ కేవలం 9.4 ఓవర్స్ లోనే 100 దాటేసింది. వీళ్ళ వేగాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఈరోజు ఖచ్చితంగా స్కోర్ 200 పైగా దాటుతుంది అనుకున్నారు. కానీ స్టార్టింగ్ నుంచి స్లోగా ఆడుతూ అప్పుడప్పుడే తన అగ్రెసివ్ స్టైల్ ని బయటికి తీస్తున్న సునీల్ నారాయణ్ వికెట్ తీసుకున్నాడు ఆర్సీబీ బౌలర్ రసిక్. ఇక నారాయణ్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ మొత్తం స్లో డౌన్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. నారాయణ్ అలా అవుట్ అయ్యి వెళ్ళాడు. తర్వాత ఓవర్లోనే రహానే కూడా అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. రహానే నిజంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పుకోవచ్చు. కేవలం 31 బంతుల్లో 56 పరుగులు చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యి వెనుతిరిగాడు. ఇక అప్పటి నుంచి కృణాల్ పాండ్యా ఆధిపత్యం మొదలయ్యింది. తర్వాత కేకేఆర్ కి మిడిల్ ఆర్డర్ పిల్లర్ అయిన వెంకటేష్ అయ్యర్ ని కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు కృణాల్ పాండ్యా. ఇక ఆ తర్వాత వచ్చిన రింకు సింగ్ ని కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు కృణాల్ పాండ్యా. దీంతో మ్యాచ్ మొత్తాన్ని స్లో డౌన్ చేసేసి మ్యాచ్ స్వరూపాన్ని చేంజ్ చేశాడు కృణాల్ పాండ్యా. తర్వాత వచ్చిన డేంజరస్ ఫినిషర్ అయిన రసూల్ ని సుయాష్ శర్మ తన స్పిన్ బౌలింగ్ తో అవుట్ చేసి పెవిలియన్ కి పంపించాడు. ఒకవైపు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వికెట్ పడి వెళ్ళిపోతుంటే ఇంకోవైపు నుంచి రఘువంశీ స్కోర్ బోర్డ్ ని అలా అలా ముందుకు తోస్తూ వచ్చాడు. అప్పుడప్పుడే సెటిల్ అయ్యి ఆడుతున్న రఘువంశీని పెవిలియన్ కి పంపించడంలో సక్సెస్ సాధించాడు ఎస్ దయాల్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 10 ఓవర్లు అయ్యేసరికి మేమందరం ఏమనుకున్నామంటే కోల్కతా ఈజీగా 200+ స్కోర్ చేస్తుంది, కోల్కతా ఈ మ్యాచ్ ని ఈజీగా గెలిచేస్తుంది అనుకున్నాం. కానీ ఆర్సీబీ స్పిన్ వలలో పడిపోయారు కోల్కతా బ్యాట్స్మెన్స్. కృణాల్ పాండ్యా తన ఎక్సలెంట్ స్పెల్ తో కోల్కతా నైట్ రైడర్స్ ని కేవలం 174 పరుగులకే కట్టడి చేశాడు. మన ప్రివ్యూ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పాం ఈ మ్యాచ్ లో 170+ స్కోర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే 174 స్కోర్ అయితే వచ్చింది. ఇక 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్ గా ఆడటం మొదలు పెట్టారు. విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఇద్దరు అగ్రెసివ్ బ్యాటింగ్ తో తగ్గేదే లేదు అన్నట్టు బ్యాటింగ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పవర్ ప్లేలోనే మ్యాచ్ మొత్తాన్ని ఆర్సీబీ వైపు తిప్పేశారు. విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ 6లతో రెచ్చిపోయి ఆడుతుంటే ఒకనొక సమయంలో విరాట్ కోహ్లీ క్యాచ్ కూడా డ్రాప్ చేశారు. ఇక ఫిల్ సాల్ట్ ఏమో కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 8.2 ఓవర్ల వరకు ఇద్దరు కేకేఆర్ కి ఒక ఊపు ఊపేశారనే చెప్పుకోవచ్చు.
ఇక తర్వాత సునీల్ నారాయణ్ ఫస్ట్ బ్రేక్ త్రూ అందించాడు. ఫిల్ సాల్ట్ 31 బంతుల్లో 56 పరుగులు చేసి సునీల్ నారాయణ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన దేవదత్ పడిక్కల్ చెప్పుకోదగ్గ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాడు. 10 బాళ్లలో 10 రన్స్ స్కోర్ చేసి నారాయణ్ బౌలింగ్ లో అవుట్ అయ్యి పెవిలియన్ కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోనే ఉంది. అప్పుడు వచ్చాడు కెప్టెన్ ఆఫ్ ఆర్సీబీ రజత్ పటిదార్. ఒక 6 3 4లతో ఆల్మోస్ట్ ని కాస్త కన్ఫర్మ్ చేసేసి అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఒకే ఓవర్లో 3 4లు కొట్టి ఆర్సీబీ తొందరగా విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించాడు. ఇక తర్వాత వచ్చిన లివింగ్స్టోన్ మ్యాచ్ నైతే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 59 రన్స్ స్కోర్ చేయడంతో అగైనెస్ట్ కేకేఆర్ విరాట్ కోహ్లీ 1000 రన్స్ ని కంప్లీట్ చేశాడు. ఆల్రెడీ సిఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పైన 1000 రన్స్ కంప్లీట్ చేయగా ఈ మ్యాచ్ తర్వాత కేకేఆర్ కి అగైనెస్ట్ గా కూడా 1000 రన్స్ కంప్లీట్ చేశాడు. ఇక 3 ఏళ్లుగా ఉన్న స్ట్రీక్ నైతే ఆర్సీబీ ధ్వంసం చేసింది ఈ రోజు మ్యాచ్ తో. 2022 నుంచి కేకేఆర్ తో జరిగిన ప్రతి మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోతూనే వచ్చింది. బట్ ఆ స్ట్రీక్ కి ఈ మ్యాచ్ తో ఎండ్ కార్డు వేశారు ఆర్సీబీ ప్లేయర్స్. లాస్ట్ టైం ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ ని కేవలం 16.2 ఓవర్స్ లోనే మ్యాచ్ ముగించేసి కోల్కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు కృణాల్ పాండ్యా. ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ మీకు ఎలా అనిపించింది? ఆర్సీబీ గెలవడానికి మెయిన్ రీజన్ ఏదని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇక్కడి దాకా నా వీడియో చూసారు అంటే మీకు ఎక్కడో ఒక దగ్గర వీడియో నచ్చే ఉంటుంది. సో డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి ఐపీఎల్ అప్డేట్ నేను మీకు ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.